తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్ 1, 2, 3 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టుల్లో తెలంగాణకు 1154, ఆంధ్రప్రదేశ్కు 771 కేటాయించారు. ఐటీ, మార్కెటింగ్, అగ్రికల్చర్, లా, చార్టెడ్ అకౌంటెంట్ విభాగాల్లోని స్పెషలిస్ట్ ఆఫీసర్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులతో పాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ప్రాథమిక పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చెందిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి మైనస్ మార్కులుంటాయి. పరీక్ష స్కోర్ ఆధారంగానే ఆయా బ్యాంకులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం జూలై 12, చివరి తేదీ ఆగస్టు 1. మరిన్ని వివరాలు వార్తాపత్రికల్లో లభ్యమవుతాయి. ఈ కథనం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.